చైతన్య భగవద్గీత అథ పంచదశోధ్యాయః 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగః పురుషోత్తమ ప్రాప్తి యోగము సందర్భము ఫలమత అపపత్తేః కర్మఫలము పరమేశ్వరుని వల్లనే కలుగుతుంది. బ్రహ్మసూత్రం 3-2-38 కర్మలు ఆచరించే వారికి కర్మఫలము, జ్ఞానవంతులకు జ్ఞానఫలము పరమేశ్వరుని వల్లనే కలుగుతూ ఉన్నాయి. ఫలప్రదాత భగవంతుడు కావడం చేత ఎవరైతే అచంచలమైన భక్తితో పరమేశ్వరుని సేవిస్తారో వారు భగవదనుగ్రహం చేత బ్రహ్మత్వమునకు అర్హులై మోక్షాన్ని పొందుతారు అని ప్రవచించి పూర్వాధ్యాయాన్ని ముగించాడు గీతాచార్యుడు. జీవునికి భక్తియోగము వలన బ్రహ్మభావము ఎలా ఏర్పడుతుంది అనే శంకను నివారిస్తూ తానే బ్రహ్మమునకు ఆశ్రయము, బ్రహ్మణః ప్రతిష్ఠ అహమేవ అని కూడా చెప్పడం జరిగింది. గుణైతుడైన వాడు జీవుడై నరుడయ్యాడు, గుణాతీతుడైన వాడు దేవుడై నారాయణుడవుతాడు. ప్రకృతి కాదాత్మ్యంతో జీవుడు పురుషుడయ్యాడు. గుణయుతమైన ప్రకృతి నుండి విడిపడి పురుషుడైన జీవుడు పురుషోత్తముడు కావాలి. మానవుడు మాధవుడు కావాలి. బద్ధుడు ముక్తుడు కావాలి. సత్యగుణ ప్రధానుడైన సాత్వికుడు జ్ఞాన ప్రభావంతో అంతర్ముఖుడు. రజోగుణ ప్రధానుడైన రాజసుడు కర్మ ప్రవృత్తి చేత బహిర్ముఖుడు. తమోగుణ ప్రధానుడైన తామసుడు మోహ ప్రభావం చేత నిర్ముఖుడు. ఈ త్రిగుణాలను భగవదనుగ్రహం చేత అధిగమించినవాడు భగవన్ముఖుడు. గుణాతీతుడు. ఇలా గుణాతీతులైన వారు మోక్షాన్ని పొందుతారు. మాం ఈశ్వరం ఏ సేవస్తే తే మదనుగ్రహాత్ జ్ఞాన ప్రాప్తి క్రమేణ గుణాతీతాః మోక్షం గచ్చంతి. పరమేశ్వరుని కృప వలన భక్తుడు గుణములను అధిగమించి జ్ఞాన ప్రాప్తి క్రమంలో ముక్తిని పొందేటప్పుడు ఇక పరమాత్మ తత్వమును చక్కగా గ్రహించిన వారి విషయం ప్రత్యేకించి చెప్పేదేముంటుంది అని వ్యాఖ్యానించారు. పంచదశాధ్యాయ భాష్య పీఠికలో శ్రీ శంకరాచార్య స్వామి కిము వక్తవ్యం ఆత్మనః తత్వమేవ సమ్యక్ విజాననః. ఈ కారణం చేత ఆత్మతత్యాన్ని వివరించడానికి భగవానుడు ఈ 15వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. అధ్యాయ నామ వైభవము. ఇది 15వ అధ్యాయము. ఈ కారణం చేత ఆత్మతత్వాన్ని వివరించడానికి భగవానుడు ఈ 15వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. అధ్యాయ నామ వైభవము. ఇది 15వ అధ్యాయము. పురుషోత్తమ ప్రాప్తి యోగము అని అధ్యాయ నామము. ఈ నామంలో 4 పదాలు ఉన్నాయి. 1 పురుషుడు, 2 ఉత్తమము, 3 ప్రాప్తి, 4 యోగము. ఈ 4 పదాలు కలిసి పురుషోత్తమ ప్రాప్తి యోగము అయింది. పురుషోత్తమ అనే దానిని సమాస పదంగా గ్రహిస్తే అధ్యాయ నామం 3 పదాలతో ఉంటుంది. పురుషుడు అంటే సాధారణంగా మగవాడు అనే అర్థాన్ని గ్రహిస్తూ ఉంటాము. కాని పురుషః శబ్దార్థాన్ని గ్రహిస్తే అది లింగభేదం లేకుండా సర్వ మానవులకు వర్తిస్తుంది. పురం అంటే శరీరము అని అర్థము. శరీరము నందు శయనించి ఉండేవాడు పురుషః. పురం శరీరం తస్మిన్ సేతే ఇతి పురుషః అంటే జీవుడు, క్షేత్రజ్ఞుడు. మరి పురం రాకముందు పురుషుడు లేడా? నిన్న లేకుండా నేడు వచ్చిన వాడైతే నేడు ఉండినా రేపు లేకుండా పోయేవాడు అవుతాడు కదా. అలాంటివాడు పురం లాంటివాడు అవుతాడే గాని పురుషుడెలా అవుతాడు? కనుక పురంలో అంటే దేహంలో ఎవడైతే శయనించి ఉన్నాడో వాడు పురానికి పూర్వం కూడా ఉన్నవాడే. ఆ మాటకొస్తే సృష్టికి పూర్వమే ఉన్నవాడు. పురా ఏవ ఆసీత్ ఇతి పురుషః. పురంలో అంటే దేహంలో పురుషుడు ఎక్కడ శయనించి ఉన్నాడు? ఊపిరితిత్తులలోనా, కాలేయములోనా, లేక హృదయములోనా? ధ్యాన నిమిత్తం ఉపలబ్ధి స్థానంగా హృదయంలో ఉన్నాడు అని చెప్పుకున్న హృదయ దేశే తిష్టతి. వాస్తవానికి పురుషుడు పురమునంతా పూరించే ఉన్నాడు. ఘటములో ఘటాకాశము ఎక్కడుంది అంటే ఏమి చెప్పగలం? ఘటమంతా పూరించి ఉంది అంటాము. పురుషుడు కూడా దేహమనే పురంలో ఉన్నాడు అంటే దేహమంతా పూరించి ఉన్నాడు అని అర్థము. పూరయతితి పురుషః. అతడే
క్షేత్రజ్ఞుడు. అతడే ఆత్మ. అతడిని మించిన ఉత్తమమైన వస్తువు మరొకటి లేదు. అతడే ఉత్కృష్టమైనవాడు. పురుషాత్మ పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతః. పురుషుని కంటే ఉత్కృష్టమైనది ఏదీ లేదు. అదే అన్నిటికీ పరాకాష్ఠ, అదే పరమ గమ్యము అని కఠోపనిషత్ 1:3-11. ఘటంలో ఉంటూ ఘటాన్ని పూరించి ఉన్న ఘటాకాశము ఘటానికి పరిమితమా? ఆకాశం విశాల మైంది. అది కుండకే పరిమితమై ఉండలేదు. ఆకాశాన్ని కుండ పరిమితం చేయలేదు. ఆ మాటకొస్తే కుండే ఆకాశంలో తయారైంది, ఆకాశంలోనే ఉంది. కుండలో ఉన్న ఘటాకాశమే కుండకు బాహ్యంలో మహాకాశంగా ఉంది. ఘటాకాశంగా ఉన్నప్పుడు కూడా ఆకాశం విశాలాకాశంగానే ఉంది, మహాకాశంగానే ఉంది. మరి పురంలో అంటే శరీరంలో ఉండే పురుషుడు పురానికి పరిమితుడా? కానే కాదు. ఘటాకాశము ఎలాగైతే మహాకాశము అయ్యే ఉందో అలాగే దేహంలో చైతన్యాత్మగా శోభించే పురుషుడు సర్వత్ర నిండి నిబిడీకృతమైన సద్రూప చైతన్యము అయ్యే ఉన్నాడు. దేహాన్ని పూరించిన పురుషుడే విశ్వాన్ని పూరించి ఉన్న పురుషోత్తముడు. కుండ ఉత్పత్తికి ముందు కూడా ఆకాశము ఉండనే ఉంది. అలాగే పురం రాకముందు కూడా పురుషుడు ఉండనే ఉన్నాడు. కుండ పగిలినా ఆకాశం పారిపోదు. పురం రాలిపోయినా కాలిపోయినా పురుషుడు నశించడు. ఈ జగత్తు ఆవిర్భవించక ముందు ఏ సద్రూప చైతన్యము అద్వితీయంగా ఉండిందో సదేవ సౌమ్య. ఇదమగ్ర ఆసిత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఛాందోగ్యోపనిషత్తు. అది జగత్కార్యం జరిగినా ఉంది. ప్రళయంలో జగత్తు విలీనమైపోయినా ఆ సద్రూప చైతన్యము దివ్యమై అద్వితీయంగా శోభిస్తూనే ఉంటుంది. అదే పరబ్రహ్మము. అదే పురుషోత్తమ స్వరూపము. చైతన్యము ఒక్కటేగాని రెండు కాదు. పురుష చైతన్యము, పురుషోత్తమ చైతన్యము అని రెండు లేవు. ఘటాకాశము, మహాకాశము అని వ్యావహారికంగా మనం చెప్పుకుంటున్నా వాస్తవానికి ఆకాశము ఒక్కటే. పురుష చైతన్యము, ఈశ్వర చైతన్యము అని రెండుగా మనం భావించిన జీవ చైతన్యము, ఈశ్వర చైతన్యము అని రెండు లేవు. చైతన్యము ఒక్కటే. దేహంలో అంటే పురంలో ఉన్నప్పుడు ఉపాధి స్థాయి నుండి సోపాధిక చైతన్యము అంటున్నాము. దానినే ఉపాధి వినిర్ముక్తమైనప్పుడు నిరుపాధిక చైతన్యము అంటాము. అఖండము, అద్వితీయమైన చైతన్యమే పురుషోత్తమ చైతన్యము. పురుషోత్తముడు, పురుషోత్తమః అనేది సమాస పదము, షష్ఠీ సమాసము. పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు. పురుషాణం ఉత్తమః పురుషోత్తమః. షష్ఠీ సమాసములో ఉండే పదానికి న నిర్ధారణే అనే వ్యాకరణ సూత్ర నిషేధము ఉంది. న నిర్ధారణ షష్ఠీ పాణిని వ్యాకరణము 2 నుంచి 2 వరకు 10. పురుషోత్తమః అనే పదం షష్ఠీలోనే ఉన్న ఈ వ్యాకరణ సూత్ర నిషేధము దానికి వర్తించదు. షష్ఠీలో ఒక పదమును ప్రయోగించినప్పుడు జాతి, గుణ, క్రియల చేత వేరు చేయడము జరిగినప్పుడు మనం ఉదహరించిన వ్యాకరణ సూత్ర నిషేధము వర్తిస్తుంది లేదా సంభవిస్తుంది. దీనిని సులభంగా అర్థం చేసుకోవడానికి సోదాహరణంగా చెప్పుకుందాం. మనుష్యానం క్షత్రియః సూరతమః. మనుష్యులలో క్షత్రియుడు సూరతముడు అన్నప్పుడు క్షత్రియుడు మనుష్యులలో ఒకడే అయినా జాతి చేత, క్షత్రియ జాతి చేత విశిష్టంగా చెప్పబడ్డాడు. గవాం కృష్ణగోహ సంపన్న క్షీరతమాజ్. గో సమూహాన్ని చూచి ఆవులలో నల్ల ఆవు సంపన్న క్షీరతమము అన్నప్పుడు ఆవులలో నల్ల ఆవు ఒకటి అయినా పాలు పుష్కలంగా ఇవ్వడం అనే గుణము చేత ప్రత్యేకంగా చెప్పబడింది. అధ్వగానాం ధావన్ శీఘ్రతమః. బాటసారులలో పరుగు పెట్టేవాడు శీఘ్రతముడు అన్నప్పుడు పరుగు పెట్టేవాడు కూడా బాటసారి అయినా పరుగు పెట్టడం అనే క్రియ వల్ల విశిష్టంగా చెప్పబడుతూ ఉన్నాడు. కనుక క్షత్రియుడు జాతి చేత, కృష్ణ గోవు గుణము చేత, పరుగు తీసేవాడు క్రియ చేత వేరు చేయబడు తున్నారు. కనుక ఇలాంటి చోట న నిర్ధారణే అనే వ్యాకరణ సూత్ర నిషేధము వర్తిస్తుంది.
జాతి గుణ క్రియాదులు లేకుండా సమాసాలు రూపొందించబడవు. కాని భగవంతుడు పురుషోత్త మూడు అన్నప్పుడు భగవంతునితో పోల్చడానికి మరొకరు లేనందున జాతి గుణ క్రియాదులు లేకనే పురుషోత్తమః అనే పదాన్ని సమాసంగా చెప్పవచ్చు. భగవంతుడు ఉత్తముడు అని చెప్పినప్పుడు భగవంతుడు లాంటి భగవంతులలో ఆయన ఉత్తముడు అని అర్థం కాదు. కనుక పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే అధ్యాయనామంలో పురుషోత్తమః అని షష్ఠీ సమాసంగా గ్రహించబడిన ప్రత్యేకమైన విశిష్ట పదము అద్వితీయ సద్రూప చైతన్యమును సూచిస్తూ ఉంది. ప్రస్తుతం మనం అధ్యయనం చేయబోతున్న ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే 15వ అధ్యాయంలోని 18వ శ్లోకంలో పురుషోత్తమః పదాన్ని పంచమి సమాసంగా చూస్తాం. పురుషాభ్యాం ఉత్తమః యస్మాత్ క్షరమతితో హం అక్షరాదపి చోత్తమః అతోస్మి స్త్రీ లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. అర్జున, క్షరరూపమైన సృష్టి కంటే అక్షర రూపమైన అవ్యక్తము కంటే నేను ఉత్తముణ్ణి కావడం చేత లోకములో వేదములో కూడా పురుషోత్తముడుగా ప్రసిద్ధిని పొందినాను అని ప్రవచించడము జరిగింది. క్షరాక్షరాలను భరిస్తూ ఆ రెండిటికి విలక్షణంగా ఉంటూ వాటికి అతీతంగా అధిష్టానంగా తెలుస్తూ ఉన్నందున తాను పురుషోత్తముడు. ఈ శ్లోక వ్యాఖ్యాన సందర్భంలో దీనిని విస్తరించి చెప్పుకుందాము. కనుక పురుషోత్తముడు పూర్ణరూపుడు అని స్పష్టమవుతూ ఉంది. ఈ ప్రపంచము గోచరిస్తూ ఉన్న ఇదం పురుషోత్తముడు. పూర్ణరూపుడే పూర్ణమిదం. ఈ దృశ్యమాన జగత్తు ఆవిర్భవించక ముందు కూడా పురుషోత్తముడు పూర్ణరూపుడే పూర్ణమదః నిర్వికార నిష్ప్రపంచ రూపుడైన పూర్ణ పురుషుని నుండి ఈ దృశ్యమాన జగత్తు వచ్చినా తిరిగి లేకుండా పోయినా పూర్ణస్య పూర్ణమాదాయ ఆయన పూర్ణత్వానికి భంగం లేదు, రాదు. పురుషోత్తముడు సదా పూర్ణుడే, పూర్ణమేవ అవశిష్యతే. ఈ విధంగా క్షరాక్షర విలక్షణమైన పురుషోత్తమ తత్వమే ఈ పంచదశాధ్యాయంలో కేంద్ర విషయంగా ఉంది. అందుచేత ఈ అధ్యాయంలోని విషయము అత్యంత రహస్యమైందని గోప్యతమని భగవంతుడే అధ్యాయంత శ్లోకంలో చెబుతాడు. ఈ అధ్యాయాన్నే సమస్త శాస్త్రంగా పరిగణించి ప్రవచించడం జరిగింది. గీతా శాస్త్రంలో చెప్పబడిన విషయమంతా ఈ అధ్యాయం లోనే సంక్షిప్తంగా చెప్పబడింది అని ఆచార్యులే భాష్యంలో అభిప్రాయపడ్డారు. సర్వో హి గీతా శాస్త్రార్థః అస్మిన్ అధ్యాయే సమాసేన ఉక్తః. ఆచార్యుల వారు అంతటితో ఆగలేదు. ఈ పంచదశాధ్యాయంలో సంక్షిప్తంగా చెప్పబడింది కేవలం గీతాశాస్త్రమే కాదు, సమస్త వేదార్థ సారమంతా ఈ అధ్యాయంలో పూర్ణమైంది అని కూడా అన్నారు. న కేవలం గీతాశాస్త్రార్థ ఏవ కింటు సర్వశ్చ వేదార్థః ఇహ పరిసమాప్తః. తే శ్రీ శంకర భాష్యము. ఇటువంటి పరమార్థ తత్వమైన పురుషోత్తమ తత్వము మనకు ఈ అధ్యాయంలో ప్రాప్తించబోతూ ఉంది అని చెప్పేందుకే అధ్యాయనామంలో పురుషోత్తమ పదము తరువాత ప్రాప్తి పదము. ఆ పురుషోత్తమ తత్వము ఎలా ప్రాప్తిస్తుందో తెలియచెప్పే ఉపాయమే తరువాత వచ్చే యోగ పదము. ఆ రెండు పదాలను కూడా వివరంగా చెప్పుకొని ప్రాప్తి యోగములను ఆ తరువాత పూర్ణావగాహనతో ఆనందంగా అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ప్రాప్తము అప్రాప్తము. మనం ఆశించేది ఏదైనా అది మనకు లేనిదే. మనం ప్రియంగా భావించేది మనకు లేనిది అయినప్పుడు దానిని పొందే ప్రయత్నము చేస్తాము. ప్రయత్నంలో పొందబడితే అది ప్రాప్తము. అంటే లేనిది ప్రాప్తించింది అని అర్థము. లేనిది అని మనం భావించేది అసలు లేనిదే అయితే మనం ప్రయత్నిస్తే మాత్రం ఎలా ప్రాప్తిస్తుంది? కనుక ప్రాప్తించింది అంటే ఉన్నదే. కాని మన వద్ద లేనిది, మనకు దూరంగా ఉన్నది. ఈ దూరాలను సృష్టించేవి దేశ, కాల, వస్తు, పరిస్థితులు కావచ్చు. సంతకెళ్లి సొరకాయను తెచ్చుకుంటా. వస్తువుగా సొరకాయ మనకన్నా వేరుగా ఉంది. సొరకాయ ఇంటిలో లేదు, సంతలో ఉంది. అంటే ప్రదేశంలో మనకు దూరంగా ఉంది. కనుక కాలంలో ప్రాప్తిస్తుంది. ఈ విధంగా మనం ఆశించేవి మనకు లేనప్పుడు ప్రయత్నము ద్వారా పొందుతూ ఉంటాము.
అప్రాప్తాలన్నీ ఇలాగే ప్రాప్తిస్తూ ఉంటాయి. అప్రాప్తస్య ప్రాప్త్యః. అదలా ఉంచితే కొన్ని సమయాలలో ఉన్న వాటిని మనం ఆశిస్తుంటాము. ఉన్నవి లేవు అనుకుని వాటిని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలా లేవని భావించేవి నొసటనే ఉన్న సులోచనాలు కావచ్చు, భుజంపై ఉన్న తుండుగుడ్డ కావచ్చు, చంకనే ఉన్న గొర్రెపిల్ల కావచ్చు, లేదా మెడలో ఉన్న కంఠాభరణమే కావచ్చు. ఏదైనా సరే పొందాలి అని అనుకున్నప్పుడు లేని సొరకాయను సంతకెళ్లి తెచ్చుకున్నట్లు, ఉండి కూడా లేనట్లు తెలిసే దానిని ప్రయత్నం ద్వారా పొందలేము, కర్మ ద్వారా సాధించలేము. అలాంటి దానిని పొందాలి అంటే దానిని మనం పొందే ఉన్నట్లు తెలుసుకోవాలి. అంతే. కారణం అది పొందబడి ఉన్నదే గాని లేనిది కాదు కనుక ప్రాప్తస్య ప్రాప్త్యః. అప్రాప్తాలను పొందటానికి కర్మలు చేయాలి. ప్రాప్తాలను పొందటానికి కర్మలు అపకరించవు. అజ్ఞానమునే ఆశ్రయించాలి. జ్ఞానం అనేది మన వల్ల నైనా మనకు కలగాలి, లేదా జ్ఞానము కలవారు ఇవ్వడం వల్ల నైనా లభించాలి. ప్రాప్తించే ఉన్న దానిని పొందడానికి స్వప్రయత్నం పనికిరాదు. ఉన్న దానిని లేదని నిర్ణయించుకున్నవాడు తాను లేదని భావిస్తున్నది లేనిది కాదని, ఉన్నదేనని తనకు తానుగా పునః నిర్ణయించుకోలేడు. తనకు తానుగా తెలుసుకోలేని దానిని ఇతరులు తెలిపితే తెలుసుకుంటాడు. జ్ఞానమెప్పుడూ ఇలాగే ప్రాప్తిస్తుంది. వెలుగులో చీకటి అదృశ్యమైనట్లు జ్ఞాన ప్రాప్తిలో అజ్ఞానం అంతరిస్తుంది. అవిద్యాయాః నివర్తకం సమ్యగ్దర్శనం. గీతాభాష్యం 13 నుంచి 27 వరకు. ప్రాప్తమే ప్రాప్తించాలి. మరి మనం పొందాలి అనుకుంటున్న పురుషోత్తముడు లేనివాడా, ఉన్నవాడా? లేనివాడు పురుషోత్తముడెలా అవుతాడు? ఉన్నవాడే. ఎలా ఉన్నాడు? సర్వమూ తానే అద్వయంగా ఉన్నాడు. పూర్ణుడై ఉన్నాడు. పూర్ణత్వ. అందుచేతనే సర్వోన్నతుడై శోభిస్తున్నాడు. ఉత్తమః అంటే తానొక్కడే ఉన్నాడు. సర్వము తానే అయి ఉన్నాడు. సర్వం ఖల్విదం బ్రహ్మ. ఆ బ్రహ్మమే పురుషోత్తముడు. ప్రాప్తమై ఉన్న పురుషోత్తముడు ప్రాప్తించినట్లు తెలియడం లేదు. ఇదే అజ్ఞానము. జ్ఞానము ద్వారా అజ్ఞానము నివారింపబడితే మేఘాలు తొలగిపోగానే సూర్యదర్శనమైనట్లు పురుషోత్తమ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఎప్పుడు? ఇప్పుడే, ఇక్కడే. అంతేగాని ఎప్పుడో ఎక్కడో కాదు. ఎప్పుడో ఎక్కడో పొందడానికి అది సంతలోని సారకాయ కాదు, తలకాయ మీదే ఉన్నా లేనట్లు అనిపించిన కళ్లజోడు లాంటిది. అలాంటిది దేశకాల నిమిత్తాపేక్ష లేనిది, కర్మాపేక్ష లేనిది, ప్రాప్తించే ఉన్నది. అదే మోక్షము, పురుషోత్తమ తత్యము. ఉన్నది అనే జ్ఞానం వల్ల ప్రాప్తించే మోక్షము. న దేశకాల నిమిత్తాపేక్షో మోక్షః కర్మ ఫలవత్ భవితు మర్హతి. మోక్షమనేది దేశ కాల నిమిత్తాదులపై ఆధారపడి ఉండేది కానందున అది కర్మఫలం కాదు అన్నారు బ్రహ్మసూత్ర భాష్యంలో శ్రీ శంకరాచార్య స్వామి. సు. భా 4 నుంచి 1:13. మోక్షం ఉన్నదే, రానున్నది, కానున్నది కాదు. నీవు మోక్ష రూపుడవే. అది నీకు తెలియాలి, అంతే. కనుక మోక్ష రూపమైన పురుషోత్తమ ప్రాప్తి స్మారకమే గాని కారకం కాదు. మరి ప్రాప్తించే ఉన్న నిత్యమోక్షం తెలిసేదెలా? ఆ ఉపాయమే తెలియాలి. అదే జ్ఞానోపాయము. పురుషోత్తమ ప్రాప్తి అనే అధ్యాయనామంలో యోగం అనే పదము యోగ శబ్దార్థము. యోగము అంటే సంగతి లేదా యుక్తి అని అర్థము. యోగః సజ్జతి యుక్తిషు. యుక్తి అంటే ఉపాయము అని అర్థము. నిత్యముక్తమైన మోక్షము ప్రాప్తించి ఉన్నదే కనుక దానిని పొందడము అంటే తెలుసుకోవడమే అనే వాస్తవాన్ని ఇప్పటికే దర్శించాము. కనుక పురుషోత్తముని పొందడానికి ఉపాయము యోగః, జ్ఞానమొక్కటే. మోక్షము అనేది జ్ఞానగమ్యము. అంటే జ్ఞానము వల్లనే పొందబడేది అని అర్థము. జ్ఞానే నైవ గమ్యతే ఇతి జ్ఞానగమ్యః. అంటే వేదాంత తత్వజ్ఞానము చేత ప్రాప్తించేది. పురుషోత్తముడే జ్ఞానగమ్యము. ఇట్టి తత్వజ్ఞానము ఆచార్యుని బోధ వల్లనే ప్రాప్తిస్తుంది. కాని ఇక్కడ మన భాగ్యమేమిటంటే జ్ఞానగమ్యమైన ఆదిదేవుడే ఆచార్యదేవుడై వచ్చి బోధిస్తున్నాడు.
అందుకనే అర్జునుడు అడగకపోయినా అచ్యుతుడు అందించడానికి ఆరంభిస్తున్నాడు. అడిగితే అడిగిందే లభిస్తుంది. అడగకుండానే లభిస్తూ ఉంది అంటే అవసరమైనదంతా పూర్ణంగా సిద్ధిస్తూ ఉంది అని అర్థం. అదే పురుషోత్తమ ప్రాప్తి. ఆచార్యుల వారు అభిప్రాయపడినట్లు సర్వ వేదాంత సిద్ధాంత సారసంగ్రహము. అర్జునుని ప్రశ్న కొరకు నిరీక్షించకుండా భగవంతుడే స్వయంగా ఉపక్రమించి ఉద్బోధించిన అధ్యాయాలలో ఇదొకటి. అర్జునేన అపృష్టమపి ఆత్మనః తత్వం వివక్షుః ఉవాచ భగవాన్. అర్ధ సిద్ధ ప్రసంగము. ఏదైతే ప్రాప్తించే ఉందో, సిద్ధించే ఉందో అట్టి స్వతః సిద్ధమైన పరమాత్మ విషయమే ఈ అధ్యాయంలో ప్రసంగ విషయమై ఉంది. కనుకనే పార్థుని ప్రశ్నతో సంబంధం లేకుండానే అడగకపోయినా తల్లిబిడ్డ ఆకలి తెచ్చినట్లు దీనదయాళుడు భక్తవత్సలుడు అయిన పరమేశ్వరుడు తనకు తానుగా ఈ అధ్యాయాన్ని ఆరంభించాడు. ఇక్కడ అడగవలసింది ఏమీ లేదు. అంతా వినవలసిందే ఉంది. శ్రవణమే సాధనమై ఉంది. శ్రవణమేవ సాధనం. కనుకనే వేదాంతము శరణ్యమైంది. శృతి రేవ శరణమితి. వేదాంత శాస్త్రమంతా సారభూతంగా ఈ అధ్యాయంలోనే సమాప్తమైంది అని ఆచార్యుల వారి అభిప్రాయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. కొందరైతే భగవద్గీత 15వ అధ్యాయం వద్దనే సమాప్తమైంది అని కూడా భావించి వ్యాఖ్యానించారు. గ్రంథము యొక్క ఉపక్రమ ఉపసంహార పద్ధతులలో కొన్ని నియమాలు అనుసరణీయాలు. అథ శబ్దాన్ని గ్రంథారంభమును సూచించడానికి ఉపయోగిస్తారు. అలాగే ఇతి శబ్దాన్ని గ్రంథ సమాప్తికి ఉపయోగిస్తారు. గ్రంథారంభంలోని ప్రార్థనా సంగతిలో అనుబంధ చతుష్టయమును అనుసరించినట్లే ఈ అథ ఇతి శబ్దాలను ప్రయోగిస్తూ ఉపక్రమ ఉపసంహార విధానాలను అనుసరిస్తారు. ఇది శిష్టాచార సంప్రదాయ విధి. 15వ అధ్యాయము ఇతి గుహితమం శాస్త్రం అంటూ సమాప్తం చేయబడింది. విషయం చూస్తే పురుషోత్తమ ప్రాప్తి అయింది. పైగా అధ్యాయాంత శ్లోకంలో ఈ జ్ఞానం వల్ల కృతకృత్యత లభిస్తుందని ఫలశ్రుతి కూడా చెప్పడం జరిగింది. ఈ కారణం చేతనే పంచదశాధ్యాయమును గీతాశాస్త్రము యొక్క సంక్షిప్త రూపమనేగాక సర్వ సిద్ధాంత సార సంగ్రహంగా శ్రీ శంకరాచార్య స్వామి అభివర్ణించారు. మరి 15వ అధ్యాయం వద్ద పురుషోత్తమ ప్రాప్తితో గీత సమాప్తమైతే మిగిలిన 3 అధ్యాయాల విషయమేమిటి అనే సందేహము సాధారణంగానే కలుగుతుంది. 16, 17 అధ్యాయాలను పరిశిష్ట విషయంగా గ్రహించారు. అంటే పూర్వాధ్యాయాలలో చెప్పడానికి అవకాశం లేని ముఖ్య విషయాలను ప్రస్తావించి ప్రసంగించడం లేదా చెప్పిన విషయాలనే విస్తరించి చెప్పవలసిన అవసరాన్ని గుర్తించి వాటిని పునః ప్రవచించడం పరిశిష్టం. ఇకపోతే చివరి అధ్యాయమైన మోక్ష సన్యాస యోగమును ఉపసంహార విషయంగా గుర్తించి సింహావలోక న్యాయమును అనుసరిస్తూ పూర్వ ప్రవచనమునంతా దృష్టిలో ఉంచుకుని బోధించిన పరిసమాప్తి విషయంగా భావించారు. నా అభిప్రాయంలో ఈ అధ్యాయం వామనమూర్తి దర్శనం చేయిస్తుంది. కేవలం 20 శ్లోకాలే ఉన్న వేద సారాన్నంతా అందిస్తుంది. బలి చక్రవర్తి భాగవతంలో చెప్పినట్లుగా కా ఉడుగని క్రతువుల వ్రతముల బొడుగన జననట్టి పొడవు పొడవున గూచే ఎడి రెడినట నను బోటికి నెడరాదే మహానుభావ. ఈస్టార్థంబుల్ 2. ఎన్ని యజ్ఞాలు చేసినా మరెన్ని క్రతువులాచరించినా లభ్యంగానివాడు ఎంతో పెద్దవాడు చాలా చిన్నవాడే పొట్టివాడే పలుకుతున్నాడు. అతడు చెప్పినట్లు చేయడం కన్నా కావలసింది ఏముంటుంది అన్నట్లు ఆద్యంతములెక్కడో బ్రహ్మరుద్రాదులకే అంతుపట్టని వేదనారాయణుడైన పురుషోత్తముడు ఈ అధ్యాయంలో కేవలం 20 శ్లోకాలలో వామనమూర్తిలా చూడముచ్చటగా దర్శనమిస్తాడు. శ్లోకానుక్రమంలో ముందుకు సాగుతూ ఉంటే ఇంతింతై వటుడింతయే ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయే అంటూ ఆకాశంలో సూర్యచంద్రులే అప్రధానులే కనిపిస్తున్న దశలో బ్రహ్మాండాన్నంతా ఆక్రమించిన వామనమూర్తికి రవి బింబం బుపమింప బాత్ర మగు ఛత్రంపై సూర్యబింబము గొడుగులా నిలిచి ఉందని ఆంధ్ర మహాభాగవతంలో పోతనామాత్యుడు వర్ణించినట్లు పురుషోత్తముని శరణుజొచ్చి అవ్యయ
పదమును పొందే స్థితిని 5వ శ్లోకంలో చెప్పి సూర్యచంద్ర నక్షత్రాగ్నులు ప్రకాశించలేని పురుషోత్తముని దివ్యధామమును న తద్భాసయతే సూర్యో అంటూ 6వ శ్లోకంలో వర్ణిస్తూ ఉంటే బ్రహ్మాండాంత సంవర్ధి అయిన వామనమూర్తి వైభవము మనస్సులో తడుక్కుమంటుంది. శ్లోక పరంగా చూస్తే అధ్యాయం చాలా చిన్నది, విషయపరంగా చూస్తే చాలా పెద్దది. బ్రహ్మాండాలను తన కుక్షిలో నింపుకున్న పురుషోత్తమునే గర్భం దాల్చిన అధ్యాయం ఇది. ఉపోద్ఘాతాన్ని తృప్తిగా చెప్పుకున్నాం. ఇక అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. చదవండి.